రాష్ట్ర విభజన ప్రక్రియ క్లోజ్ అయింది. ఇక రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ జెండా పాతేందుకు బీజేపీ రెడీ అయింది. శాఖల ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసింది. ఎలక్షన్స్ లోపే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులను నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. రెండు శాఖలు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే ప్రజాక్షేత్రంలో మంచి ఫలితాలు సాధించొచ్చన్నది కమలనాథుల భావన. రెండు రాష్ట్ర కమిటీలు ఏర్పడతాయి. అయితే షెడ్యూల్ కనుక వచ్చినట్టయితే దానికి అనుగుణంగా ఎన్నికల కంటే ముందే రెండు రాష్ట్ర కమిటీలు వేయాలన్నా, ఎందుకంటే మా స్టేట్ కౌన్సిల్ యొక్క రాటిఫికేషన్ కంపల్సరీ జరగాల్సిందే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగినట్టయితే. కాబట్టి అంత అవకాశం ఉందా లేదా దాన్ని బేరుజు వేసుకొని ఖచ్చితంగా ఈ ఒక 3-4 రోజుల్లోనే దాని యొక్క స్పష్టత వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఉన్న పరిస్థితులలో మాత్రం ఖచ్చితంగా రెండు కమిటీలు సపరేట్ కావాలనే ఆలోచనతోటే ఉన్నది. ఇదే విషయంపై 1-2 రోజుల్లో ఓ క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఇవాళలో రేపో విజయవాడలో సీమాంధ్ర బీజేపీ నేతలు సమావేశం అవుతున్నట్టు సమాచారం. అయితే ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుండటంతో రెండు శాఖలను ఏర్పాటు చేసి రిస్క్ తీసుకోవడం కంటే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించాలనే వాదన కూడా వినిపిస్తోంది. అధ్యక్షుడి ఆధ్వర్యంలోని పనిచేసేలా కన్వీనర్లను నియమించి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగాలని అనుకుంటున్నారు కమల్నాథులు. కిషన్ రెడ్డి గారు మొత్తం పూర్తి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షులే కాబట్టి ఫార్మల్ వ్యవస్థ అనేది ఇంకొద్ది రోజులలో వ్యవస్థలో ఏర్పడుతుంది. యాజ్ ఆన్ టుడే కిషన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రానికి అధ్యక్షుడు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, ఆ తర్వాత ఇటువంటి అన్ని ప్రక్రియలు సపరేటు చేయాలని చేశాం. ఆల్రెడీ ఉద్యమ కమిటీలు కూడా మేము సపరేట్ చేసి పూర్తి స్థాయి వ్యవస్థలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇక ఎలక్షన్ ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చేందుకు సిద్ధమైంది బీజేపీ. ఫైనల్ గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ అధిష్టానంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఎన్నికల ప్రచారానికి దిగాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు.